చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి గెలుపొందిన విద్యార్థులకు మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, మండల నోడల్ ఆఫీసర్ నీరజ, ఐతా పరంజ్యోతి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ప్రశాంతత కలుగుతుందని, క్రీడల వల్ల అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని వారన్నారు. మండల స్థాయి క్రీడలకు బహుమతులు అందజేసిన ఐతా పరంజ్యోతి గారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, తపస్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, పీడీలు శారద, శంకర్, మంజులత, వెంకటేష్, పీఈటీలు శంకర్, నరేష్, వనిత, గిరిజ, ఆదర్శ పాఠశాల, క్రీడా పాఠశాల ప్రిన్సిపల్లు చంద్రకళ, సుమతి, ఉపాధ్యాయులు రావుల వెంకటేష్, మనోహర్ రావు, విఠల్ రెడ్డి, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అండ్ ప్రెస్, ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జస్ట్ ఒక 2 days అయింది మేము ఇక్కడ ఛార్జ్ తీసుకొని, కానీ వీఆర్ వెరీ హ్యాపీ. ఇంతమంది పిల్లలకి మనము ఆట పోటీలలో, అంటే ఒక వివేకానంద గారు అన్నారు, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అన్నారు. అంటే స్పోర్ట్స్ గేమ్స్ అనేది మనిషికి చాలా తెలియకుండానే ఎన్నో నేర్పించేస్తుంది స్కిల్స్ ని. సో కూడా గేమ్స్ కి చాలా ముఖ్యమైన ప్లేస్ ఉంది మనకు విద్యా ఫెడరేషన్ లో భాగంగా ఈరోజు చేగుంట మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల నోడల్ అధికారి గారు మరియు స్కూల్ హెచ్ఎం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు, పేట అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అదే నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ క్రీడల గురించి మనం అందరూ వక్తలు మాట్లాడింది. మొత్తం మనకు ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. పిల్లవాడు స్కూల్కి వస్తే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్కి వస్తే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ జరగాలంటారు. అదంటే ఏంటంటే ఫస్ట్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ జరగాల, అంటే మానసికంగా డెవలప్మెంట్ జరగాల. ఏది చెప్పినా దాన్ని అర్థం చేసుకుని ఏంటంటే అందరూ కూడా గేమ్స్లో పాల్గొనేటట్టుగా మీరు దానికి సంబంధించి ప్రాక్టీస్ అనేది చేయాలి. మిగతా పిల్లల్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు దాంట్లో పార్టిసిపేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒకటి వార్త చూసాం, నిఖత్ జరీన్, ఆమెకు మంచి పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉపకాయం. ఇప్పుడు ఈడున్న పిల్లలందరిలో కూడా ఎవరికి కూడా ఓవర్ వెయిట్ లేదు. ఎందుకు లేదు? క్రీడలు ఆడుతారు కాబట్టి మీకు ఓవర్ వెయిట్ లేదు. చూడండి ప్రైవేట్ స్కూళ్ళలో హైదరాబాద్ చూడండి, 40 కిలోల వెయిట్ ఉన్న పిల్లలు ఉండాల్సిన పిల్లలు 60 కిలోలు 70 కిలోలు వాళ్ళు నడవరాక పోతున్నారు. తల్లిదండ్రులు డైరెక్ట్ తీసుకొస్తారు, స్కూల్లో డ్రాప్ చేస్తారు. గేమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంటికి పోతారు. వాళ్ళకి ఆటలంటే తెలియదు. మనం ఆటలు ఆడే పిల్లలు మనం ఎంత చక్కగా ఉన్నాం. కాబట్టి ఆటలు ఆడాలి. గెలుపు ఓటమి తర్వాత విషయం. ఓటమి గెలుపుకు తొలిపెట్ట అంటారు. ఓడినంత మాత్రాన మనం ఏదో కోల్పోయినాం అన్నట్టు కాదు. కాబట్టి అందరు పిల్లలు మంచి మన రేపు జరగబోయే జిల్లా స్థాయిలో మన చేగుంట మండలంలో వేదికను అలంకరించిన పెద్దలు డిఓ గారు రాధాకృష్ణ గారికి మరియు వారి తోటి ఉపాధ్యాయ బృందం, స్టేజీ ముందు కూర్చున్న విద్యార్థులకు మరియు మా పత్రికా విలేకరులందరికీ కూడా శుభాభినందనలు. ముఖ్యంగా ఏంటంటే ఈ స్కూల్తో నాకు అనుబంధం ఉంది. 33 సంవత్సరాల కింద నేను ఇదే స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను. 1 to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఆ అనుబంధం ఉంది కాబట్టి ఈ స్కూల్కి ఏదైనా నాకు చేయాలని మనసులో కానీ ఎప్పుడు ఉంటుంది, నాకు ఎక్కడ అది చెరిగిపోదు. నాకు మొన్న రాగానే 15 ఆగస్టు నాడు ఇక్కడ రాగానే సార్ వాళ్ళు కోరిక చిన్నదే అది అడిగారు. అడగానే ఇమ్మీడియట్ గా నేను ఓకే చెప్పాను. మొన్న కూడా మేడం ఆలోచన చేసి నాకు ఈ గిఫ్ట్స్ ఇలా ఎలా సార్ అంటే, నీకు ఎందుకు మేడం నేను తీసుకొచ్చేసింది అని చెప్పాను. నేను ఇదే కాదు సార్ చెప్తున్నాడు కానీ వచ్చే సంవత్సరం కూడా మీ మండల స్థాయి పోటీలకు నేనే స్పాన్సర్ చేస్తాను. అంతేకాదు
ఇందులో 10th క్లాస్లో సుమారుగా 100 పైన స్టూడెంట్స్ ఉన్నారు. పరంజ్యోతి అన్న గారు సన్మానిస్తారు కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పల ద్వారా మన అభినందనలు తెలియాలి. ఒకసారి గట్టిగా ఘనంగా సన్మానించడం జరుగుతుంది కాబట్టి మేడం గారికి కూడా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్. నౌ రన్నర్స్ ద్వితీయ బహుమతి పొందడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందించాలని కోరుతున్నాను. మన యొక్క ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకు 1000 ఏనుగుల బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి శాఖ అధికారి గారిని ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందించాలి. మరి పరంజ్యోతి అన్న గారిని సన్మానించడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందించాలి. జరిగింది. మరి ఆ బహుమతి ప్రధానోత్సవాన్ని స్వీకరించడం జరుగుతుంది.